తెలుగు రాష్ట్రాల్లో 10 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన 7 ఏళ్ల బాలిక వేపాడ దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితునికి అనకాపల్లి జిల్లా చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి మరణశిక్ష 10,000 రూపాయలు జరిమానా విధించారు. ఇక క్రైమ్ నెంబర్ 79/15కు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే వేపాడ మురుగన్ ధనలక్ష్మి దంపతులు బ్రతుకు తెరువుకి అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండల కేంద్రం గొల్లవీధిలో హోటల్ను నిర్వహించేవారు. వారు ఒక్కగానొక కుమార్తె వేపాడ దివ్య 7 సంవత్సరాలు ఈ అమ్మాయికి స్థానిక ఉషోదయ పాఠశాలలో యూకేజీ చదువుకుంటోంది. ఇదిలా ఉండగా తాము నిర్వహిస్తున్న హోటల్లో పనిచేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా చిమ్మకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారి అనే తంబిని పనికి కుదుర్చుకున్నారు. ఇక సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఇష్టారీతిని వ్యవహరించడంతో ఆయన ప్రవర్తనతో విసిగి వేసారిన ధనలక్ష్మి మురుగన్ దంపతులు సుబ్బాచారిని పనిలో నుండి తొలగించారు. దీంతో అవమానంగా భావించిన సుబ్బాచారి కక్ష కట్టి వారి కుటుంబం మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురు చూశాడు. 2015 డిసెంబర్ 23న స్కూల్కు వెళ్లి వచ్చిన వేపాడ దివ్య సాయంత్రం నుండి కనపడకుండా పోయిందని తల్లిదండ్రులు వేపాడ ధనలక్ష్మి భర్త మురుగన్ సహాయంతో దేవరపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని మురుగన్ దంపతులను అడగ్గా దివ్య మేనమామ అయిన సుబ్బాచారి చంద్రశేఖర్పై అనుమానం వ్యక్తం చేశారు. 2015 డిసెంబర్ 24న ఉదయం 6 గంటలకు భిల్లాల మెట్ల వద్ద ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక బాలిక మృతదేహంపై కత్తితో కోయబడిన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన బాలికను దివ్యగా గుర్తించి సుబ్బాచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దివ్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. డిసెంబర్ 23న దివ్య చదువుకుంటున్న ఉషోదయ స్కూల్ దగ్గరికి వెళ్లి దివ్య చేతిలో 20 రూపాయలు పెట్టి గారెలు కొనుక్కోమని అక్కడి నుంచి చిన్నారి దివ్యను ఇక రైవాడ జలాశయం సమీపంలోని బిల్లాల మెట్ట కొండ వద్దకు తీసుకువెళ్లి పగలగొట్టిన బీరు సీసాతో పీక కోసి హత్య చేసినట్టు నిందితుడు సుబ్బాచారి పోలీసుల వద్ద నేరం ఒప్పుకున్నాడు. ఇక నిందితుడు సుబ్బాచారిపై అప్పటికే ఒంగోలులో వాహన దొంగతనం కేసు నమోదయ్యింది. ఈ కేసును విచారణ జరిపిన చోడవరం 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి కె రత్నకుమార్ బాలిక హత్యకు కారణమైన నిందితుడికి సెక్షన్ ఐపీసీ 302 ప్రకారం దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష 10,000 రూపాయలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు. కేసును ఛేదించి న్యాయస్థానం ముందు పటిష్టమైన సాక్ష్యాధారాలు ఉంచి నిందితునికి ఉరిశిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. తీసుకెళ్లేది తిరిగి అతని అమ్మాయి ఏమో 4:30కి వచ్చేసేది. అలాగా ఆ రోజు ఏ రోజు ఏంటది 23/12/2015 తేదీని సాయంత్రం ఈయన మోటార్ సైకిల్ మీద వెళ్తూ ఈయన అమ్మాయిని పికప్ తీసుకుని వెళ్తూ 20 రూపాయలేమో గారెలు కొనుక్కోమని ఇచ్చాడు. ఆమె ఏంటంటే పుస్తకాలు ఇంట్లో పెట్టేసి గారెలు కొనుక్కోవడానికని వెళ్ళి రంది సత్యవతి అన్న ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత కొనుక్కున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే 4:30కి తీసుకుని బిల్లల మెట్ట వైపు తీసుకుని వెళ్ళి రిజర్వాయర్ దగ్గర రైవాడ రిజర్వాయర్ ఉంది కదా, రైవాడ రిజర్వాయర్ దగ్గర తీసుకెళ్ళి అమ్మాయిని గొంతు కోసి చంపేశాడు. దేవరపల్లి గ్రామానికి చెందిన వేపాడ మురుగన్ మరియు ధనలక్ష్మి అను వార్లకి 6 సంవత్సరాల కుమార్తె దివ్య అను పాప ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఈ దివ్య అనే పాపను అదే గ్రామానికి చెందినటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా కక్ష తీర్చుకునే ఉద్దేశంతో అతి కిరాతకంగా బీరు బాటిల్తో ఆ పాప యొక్క పీకను కోసి దేవరాపల్లి బిల్లల